హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ వర్షాకాలంలో చిటపట చినుకులు పడుతున్న చల్లని సాయంత్రాన ఏదైనా వేడిగా తినాలనిపిస్తే ఇలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చండి. 5 మినిట్స్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ బఠానీ చాట్ని ప్రిపేర్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఈ సీజన్కి తగ్గట్టుగా కారం కారంగా పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈవినింగ్ 6-7 మధ్యలో ఇలా బఠానీ చాట్ని తీసుకుంటే కొంచెం తిన్నా ఫిల్లింగ్గా ఉండి నైట్ డిన్నర్ చేయాల్సిన అవసరం ఉండదండి. పిల్లలు కూడా ఏదైనా చాట్ తినాలనిపిస్తుందన్నప్పుడు ఇంట్లోనే ఇలా సింపుల్గా హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. ఈ బఠానీ చాట్ ప్రిపేర్ చేయడానికి మార్నింగ్ బఠానీలను నానబెట్టి పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా ఇలా చక్కగా నాని ఉంటాయండి. ఇలా బాగా నానిన బఠానీలను కుక్కర్లోకి కానీ లేదంటే ఒక గిన్నెలోకి కానీ తీసుకొని ఉడికించి పెట్టుకున్నారంటే పిల్లలు ఎప్పుడు స్కూల్ నుంచి వస్తే అప్పుడు వేడివేడిగా ప్రిపేర్ చేసి చాట్ని సర్వ్ చేయొచ్చండి. ఉడికించిన బఠానీలను పప్పుగుత్తితో ఇలా కొంచెం మెదిపి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నింటినీ ఒకసారి ఇలా కలుపుకున్నాక దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ను వేసి ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ బ్లాక్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ లేదా మీ రుచికి సరిపడా కారం, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసి స్టవ్ని సిమ్లో పెట్టి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. మసాలాలన్నింటినీ వేశాక మాడిపోకుండా కలుపుతూ 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం ఉడికించి మెదిపి పక్కన పెట్టిన బఠానీలను కూడా వేసి కలుపుకోవాలి. బఠానీలను వేసి కలిపాక అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా ఒకసారి టేస్ట్ని కూడా చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకాస్త సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపాక కొంచెం కొత్తిమీర తరుగును వేసి దీనిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఉడికించిన బఠానీ మిశ్రమాన్ని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనిపైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం సేవును వేసి పైనుండి కొద్దిగా నిమ్మరసాన్ని పిండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీగా ఉండే బఠానీ చాట్ రెడీ అండి. టేస్టీగా ఉండే ఈ బఠానీ చాట్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.